వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కామేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి ఎంపైర్ డెంటల్ కేర్ నుంచి డాక్టర్ సాయి అభిషేక్ యాదవ్ గారు. సో సార్ ఈరోజు మనతో ఎందుకున్నారంటే, చాలామంది పంటి సమస్యలతో బాధపడుతుంటారు. వాళ్ళకు పుచ్చిపోయిన పనులు ఉంటే కంపల్సరీ పీకిస్తూ ఉంటారు. కొంతమంది వచ్చేసి బయట రకరకాల ఏమంటే ఆయుర్వేదిక్ అని చెప్పేసి అవన్నీ ఇవన్నీ చెప్పేసి కొన్ని ఆకుపసర్లు వేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా? అసలు డెంటల్ కేర్ మనం ఎందుకు తీసుకోవాలి? ఈ విషయాలను సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మామూలుగా మన లైఫ్ టైంలో ప్రతి ఒక్కరికి పళ్ళు అయితే పుచ్చిపోతాయి. అవును. సో కంపల్సరీ ఈ పళ్ళు పుచ్చిపోవడానికి కారణాలు మనం తెలుసుకుంటూ, ఈ పళ్ళు పుచ్చిపోతే కంపల్సరీ మనం దాన్ని రిమూవ్ చేయాలి. సార్ యాక్చువల్గా పళ్ళు పుచ్చిపోవడం అనేది ఫస్ట్ మన మెయింటెనెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. డైలీ బ్రషింగ్ అనేది ట్వైస్ బ్రషింగ్ చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది. దాని తర్వాత ఎంత బ్రష్ చేసినా కూడా ఏదో ఒక ఫుడ్ అనేది ఎక్కడో ఒక చోటు వరకు మన క్యావిటీస్ అనేవి అంటే పుచ్చు అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఎవ్రీ 6 monthsకి మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే నియర్ బై, సో డెంటిస్ట్ ఏంటంటే చెకప్ చేసి రిక్వైర్మెంట్ ఉంటే ఆ పన్నుకి కొద్దిగా పుచ్చున్నప్పుడే ఫిల్లింగ్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. అంటే ఫర్దర్గా మనకు రూట్ కెనాల్ చేయడం కానీ పన్ను తీసేయడం కానీ ఇట్లాంటివి కాకుండా మనం ముందుగానే చూసి పళ్ళని కాపాడుకోవచ్చు. ఓకే. సో ఇది మెయిన్. సార్ ఇప్పుడు ఊర్లలో మనం చూస్తూ ఉంటాం, ఈ పంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఇన్స్టెంట్గా అంటే పెయిన్ కిల్లర్స్ అయినా వేసుకుంటారు. లేదంటే కానీ కొంతమంది అంటే అక్కడ మూలికా వైద్యం చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి పసర్లు అవి ఇవి కొంచెం పంటి మీద పెట్టుకుంటే మాకు పెయిన్ తగ్గిపోయింది అంటారు. ఇది అంటే ఇలా పని చేస్తుంది అవి. నేను చాలా పేషెంట్స్ నుంచి విన్నాను సార్. అక్కడికి వెళ్ళి పన్నులో ఏదో పెట్టారు, ఏదో పురుగు వచ్చింది అని వింటూ ఉంటాను. బట్ నేనైతే వెళ్ళి చూడలేదు ఎప్పుడు. మేబీ ఏదైతే అక్కడ పెడతారో బేసిక్గా ఏదో మందు పెడతాను అని అంటారు. ఓకే. సో మేబీ ఆ పల్ప్ ఒకటి కొద్దిగా నర్వ్ ఒకటి కట్ అయ్యి వాళ్ళకి అట్లా మూవ్ అవుతున్నట్టు చూపిస్తారో ఏమో నాకైతే తెలియదండి. బట్ బేసిక్గా అంత పెద్ద పురుగు అయితే పంట లోపల మనకు న్యాచురల్గా అయితే అంత కనిపించదు. ఓకే. సరే, ఈ పుచ్చిపోయిన పనులని అంటే మనం కాపాడుకోవాలి అంటే ఒక పండు రిమూవ్ చేస్తే నెక్స్ట్ అంటే దాని పక్కన ఉన్న పండుకి కూడా అంటే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అంటారు డెంటల్ డాక్టర్స్. సో అలా తీయకుండా దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? అదే సార్, ఇప్పుడు ముందుగా చెప్పినట్టు కొద్దిగా పన్ను పుచ్చిపోతే అక్కడికి క్యావిటీ అనేది తీసేసి సిమెంట్ అనేది నింపుకోవచ్చు. ఓకే. సో అది పుచ్చు ఏంటంటే మనకి ఇప్పుడు స్ప్రెడ్ అయినట్టు బాగా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. అది ఒక పన్ను నుంచి ఇంకొక పన్నుకి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు పండు నుంచి పండుకు ఇన్ఫెక్ట్ కాకుండా అంటే మనం సిమెంట్ పెడతారని చెప్పేసి అంటున్నారు. అక్కడ ఏదైతే ఆ బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి. సో ఇది ఎన్ని సంవత్సరాలు మనకు ఉంటుంది సార్? అంటే మనం టీత్ బ్రష్ చేస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా, అది వెళ్ళిపోయే అవకాశం ఉండదా సిమెంట్? లేదు సార్, సిమెంట్స్ అన్నీ కూడా మనకు టెంపరీ ఫిల్లింగ్స్ ఉంటాయి, పర్మనెంట్ ఫిల్లింగ్స్ ఉంటాయి. టెంపరీ ఫిల్లింగ్స్ అయితే 1 to 2 weeks లోపల మనకి వెళ్ళిపోతుంది. జనరల్గా టెంపరీ ఫిల్లింగ్స్ అనేది అసలు చేయము. ఓకే. పర్మనెంట్ ఫిల్లింగ్స్ ఇప్పుడు ఏంటంటే టూత్ కలర్లోనే మనకి కాంపోజిట్ ఫిల్లింగ్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో ఆ ఫిల్లింగ్స్ పెడితే మ్యాక్సిమం కొన్ని ఇయర్స్ వరకు రిటెంటివ్గానే ఉంటుంది. బట్ దేర్ ఆర్ సమ్ కేసెస్ సెకండరీ కేరీస్ అంటే సిమెంట్ పెట్టినా కూడా దాని కింద మళ్ళీ పుచ్చు స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి అప్పుడప్పుడు కలుగుతాయి. సో అట్లాంటప్పుడు మళ్ళీ తీసేసి మళ్ళీ సిమెంట్ పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సరే, ఈ పుచ్చిపోయిన పనులు ఏదైతే ఉంటాయో అవి బాగా అంటే పెయిన్ ఎక్కువగా ఉంది. సో ఆ టైంలో కంపల్సరీ రూట్ కెనాల్కి వెళ్ళాలా? ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ క్యావిటీ ఎంత పుచ్చిపోయింది, పన్ను ఎంత పుచ్చిపోయింది అని దాన్ని బట్టి మనం రూట్ కెనాల్ చేయాలా, సిమెంట్ ఫిల్లింగ్ చేయాలా అనేది మనం జనరల్గా ఒక ఎక్స్రే తీసుకుంటే ఆర్వీజీ కానీ ఐఓపిఏ కానీ తీసుకుంటే దాంట్లో మనకు తెలుస్తుంది. సో అప్పుడు మనం డిసైడ్ చేసుకోవచ్చు పన్ను కాపాడుకోవచ్చా రూట్ కెనాల్ చేసుకొని, లేకపోతే తీయాల్సి వస్తుందా, లేదంటే మళ్ళీ సిమెంటేషన్ జనరల్గా చేసుకోవాల్సి వస్తుందా అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సరే, ఒకవేళ తీయాల్సి వస్తే అది తీసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటైతే డెంటల్ ఇంప్లాంట్స్ అంటారు. సో ఏంటంటే ఒక టైటానియం మెటల్ ఉంటుంది. అదేంటంటే పన్ను ఎముకలో ఈ జా ఎముకలో అనేది మనం ఇంప్లాంట్ ప్లేస్ చేస్తాం. ఇంప్లాంట్ ప్లేస్ చేసిన తర్వాత దానిపైన కృత్రిమ దంతం అంటే ఒక ప్రాసెసెస్ లాంటిది, ఒక ఆర్టిఫిషియల్ టూత్ క్యాప్ లాగా దానిపైన పెడతాం. సో అది మనకు న్యాచురల్గా తినడానికి మాట్లాడడానికి బాగుంటుంది. సో అంటే గట్టి పదార్థాలు ఏమైనా తింటే మళ్ళీ అంటే మనం ఏదైతే క్యాప్ పెట్టుకుంటామో దానికి కూడా ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి అంటారు కదా? ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మెయింటెనెన్స్. మనం దాన్ని ఎలా వాడుతున్నాము. సరే నేను ఒక్కటి చెప్తాను.
మన బాడీ నుంచి వచ్చింది ఇట్స్ 100% న్యాచురల్. ఓకే. సో దానికి ఎక్కువ మెయింటెనెన్స్ అనేది మనకు అవసరం లేదు. ఓకే. సో బయట నుంచి ఏది బాడీలో పెట్టినా అదొక ఫారెన్ బాడీ. అంటే ఆర్టిఫిషియల్‌గా మనం ఏదైతే తీసుకుంటామో, ఏదైతే మనం ఆ. అంటే ఇంప్లాంట్ చేసుకుంటున్నామో, సో దాన్ని జాగ్రత్తగా అంటే మెయింటైన్ మెయింటైన్ చేయాలి. చేసుకుంటూనే కాపాడుకోవాలి. అంతే. ఏదున్నా ఓకే. మెయింటైన్ చేయాలి. దాన్ని నెగ్లిజెన్స్ చేస్తే అది ఫ్యూచర్‌లో మళ్ళీ ఇబ్బంది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరన్నారు గట్టి పదార్థాలు తినొచ్చా లేదా? టు సమ్ ఎక్స్‌టెంట్ ఇట్ ఈస్ ఫైన్. కొంతమంది నేను బాగా ఎముకలు నములుతానండి అట్లాంటివి అంటా ఉంటారు. సో అది 100% అయితే మన హ్యూమన్ బాడీ అయితే ఎముకలు నమలడానికి పళ్ళైతే డిజైన్ చేయలేదు. నేనైతే ఎముకలు తినొద్దనే చెప్తాను. ఓకే. అంటే నార్మల్‌గా చెప్పాలంటే నాకు కూడా ఇంప్లాంట్ ఉంది. అంటే యాక్చువల్లీ క్యాప్ ఓకే. ఉంది సార్. హ్మ్. అంటే చిన్నప్పుడు ఎప్పుడో కింద పడితే అదే నాకు తెలీదు. చిన్నప్పుడు ఎప్పుడో కింద పడి తర్వాత డాక్టర్ దగ్గరికి అంటే అప్పట్లో మనకు తెలీదు కదా! అంటే డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. యాహ్! కంపల్సరీ చూయించుకుంటే అప్పుడు ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడతామని చెప్పేసి అది మనకు అవును. తెలీదు. లాస్ట్‌గా ఫైనల్‌గా ఒక 12 ఇయర్స్ తర్వాత టోటల్‌గా 2 టీత్ రిమూవ్ చేయాల్సిందొచ్చింది. సో ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? సో ఎప్పుడైతే మీకు డెంటల్ ఇష్యూ వచ్చింది లేకపోతే కింద పడ్డారు, సో నియర్ బై డెంటిస్ట్ దగ్గరికి ఇమీడియట్‌గా వెళ్ళండి. తగిన ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోండి. ఒక 1-2 డేస్ అటు ఇటు అయితే పర్లేదు. బట్ ఎక్కువ గ్యాప్ లేకుండా ఇమీడియట్‌గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకుంటే మీకు కొద్దిగా పెయిన్‌లో, కొద్దిగా టైంలో అండ్ ఫైనల్లీ కొద్దిగా మనీలో అయిపోతుంది. మీరెంత డిలే చేస్తే మీకు పెయిన్ అంతే ఉంటుంది, ట్రీట్మెంట్ అంతే పెద్దగా ఉంటుంది. ప్లస్ మనీ కూడా దాని తగ్గట్టే ఉంటుంది. సార్ మనము అంటే బ్రష్ చేసే టెక్నిక్స్ కూడా ఈ అంటే పండ్లు పుచ్చు పట్టకుండా ఉండడానికి రీజన్ అవుతాయా? సరిగ్గా బ్రష్ చేయకపోతే కాదు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే నేను 15-20 మినిట్స్ బ్రష్ చేస్తానండి, అయినా నాకు పళ్ళ నొప్పి, పళ్ళ సమస్య అనేది వస్తుంది అని అంటూ ఓకే. ఉంటారు. బట్ ఏంటంటే ఒక పన్ను దాన్ని గట్టిగా బ్రష్ చేస్తే అది కూడా అరిగిపోతుంది. అరిగిపోయి మీకు మళ్ళీ దాని నుంచి చిగుర్ల సమస్యలు, పంటి అరిగిపోవడం ఈ 2 సమస్యలు వస్తుంటాయి. ఓకే. సో జనరల్‌గా బ్రష్ ఏంటంటే 2-3 మినిట్స్, అది కూడా జెంటిల్‌గా చేయాలి. విత్ సాఫ్ట్, అల్ట్రా సాఫ్ట్ బ్రషెస్ యూస్ చేస్తే బాగుంటుంది. హార్డ్ బ్రషెస్ యూస్ చేస్తే ఏంటంటే పన్ను అరిగిపోవడం అనేది స్టార్ట్ మనం అవుతుంది. వాడే అంటే పేస్టులు కూడా అంటే ఇలాంటి పేస్టులు వాడాలి. సో మన టీత్‌ని కాపాడుకోవాలంటే ఏమైనా ఉంటాయా? సో జనరల్‌గా అయితే నార్మల్‌గా టూత్‌పేస్ట్ ఎట్లా అంటే ఫ్లోరైడ్ బేస్డ్ టూత్‌పేస్ట్ అనేది మనం ఎక్కువగా వాడుతుంటే మనకి క్యావిటీస్ అవి రాకుండా బాగుంటుంది. ఇప్పుడు స్పెసిఫిక్ ట్రీట్మెంట్‌కి స్పెసిఫిక్ టూత్‌పేస్ట్ అనేవి ఉంటాయి. ఇన్ ద సెన్స్ సెన్సిటివిటీ ఎక్కువ ఉందనుకోండి, జనరల్‌గా సెన్సోడైన్ వాళ్ళు సెన్సోడైన్ రిపేర్ అండ్ ప్రొటెక్ట్ అని లాంచ్ చేశారు. ఆ టూత్‌పేస్ట్ వాడితే మనకి సెన్సిటివిటీ తగ్గడమే కాకుండా మనకి డెంటిన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. ఏంటంటే దాంట్లో కొన్ని మాలిక్యూల్స్ అనేది డెంటిన్‌ని రిపేర్ చేస్తుందనమాట. సో ఓకే. సెన్సిటివిటీ మనకు ఫర్దర్‌గా రాకుండా టూత్‌పేస్ట్ అనేది కాపాడుతుంది. సార్ యాక్చువల్లీ అంటే ఒకప్పుడు అంటే ఈ పేస్టులు, ఈ బ్రష్‌లు ఏం లేవు. మనం ఊర్లలో ఉంటే గనక కంపల్సరీ వేప పుల్లతో తోమేవాళ్ళు. అట్ ద అవును. సేమ్ టైమ్ బొగ్గు పొడి ఏదైతే ఉంటే దాంతో అవును. తోమేవాళ్ళు. టీత్ చాలా స్ట్రాంగ్‌గా ఉండేటివి. ఇప్పుడు ఎందుకు మనం అంటే ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా మన టీత్‌కి ప్రాబ్లమ్ వస్తుంది? సార్ ఫస్ట్ ఏంటంటే మన లైఫ్ స్టైల్. అప్పుడు పూర్వకాలంలో ఏదున్నా హెల్తీ ఫుడ్ ఉంటుండే. ఇప్పుడు అన్నీ జంక్ ఫుడ్స్ ఎక్కువయ్యాయి. సో జంక్ ఫుడ్స్ వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ కామన్‌గా స్టార్ట్ అవుతాయి. ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల మనకి ఓరల్ హైజీన్ హెల్త్ ఇష్యూస్ కూడా మనకి వస్తూ ఉంటాయి. సో దాన్ని బట్టి మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతే ఇవన్నీ కూడా మనకి ఎక్కువ రిక్వైర్మెంట్ అనేది ఉండదు. అండ్ చార్కోల్ ఇంకా వేప పుల్ల అనేది కొంచెం చేదు పదార్థం అండి అది. ఓకే. యాప పుల్ల. సో దాంతో ఏంటంటే క్యావిటీస్ ఎక్కువ రాకుండా మనకి కాపాడుతూ ఉంటుంది. చిగుర్లకు కూడా సమస్య వచ్చే అవకాశం ఉంటుంది కదా సార్ వేప పుల్ల ఖచ్చితంగా. తాగితే? ఖచ్చితంగా. బట్ ఏంటంటే ఒక సర్టెన్ లిమిట్ వరకే అది ఫైన్. సార్ ఇప్పుడు మన హాస్పిటల్‌లో ఎంపైర్ డెంటల్ కేర్‌లో ఈ పుచ్చు పనులకు మీరైతే ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు? సార్ ఫస్ట్ వచ్చిన తర్వాత పేషెంట్ డీటెయిల్స్ తీసుకొని ఫస్ట్ వాళ్ళకేమన్నా మెడికల్ ఇష్యూస్, కాంప్రమైజ్డ్ మెడికల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? బీపీ, షుగర్, థైరాయిడ్, లేకపోతే కీమోథెరపీస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా చేసుకున్నారా? ఫస్ట్ అవి ఎగ్జాగరేట్ చేసుకొని తర్వాత వాళ్ళకి ఏమైందో కంప్లీట్గా ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామిన్ చేసి తర్వాత డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ అనమాట. ఇప్పుడు ఎక్స్రేస్ అయితే ఎక్స్రేస్ రిక్వైర్మెంట్, ఓపీజీస్ అయినా, ఐఓపిఏస్ అయినా, ఆర్వీజీస్ అయినా, సిబిసిటీస్ అయినా ఇవన్నీ ఎగ్జాగరేట్ చేసుకొని దాన్ని బట్టి ఏం ట్రీట్మెంట్ చేయాలో అనేది డిసైడ్ చేసి పేషెంట్కి
ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. థ్యాంక్ యూ సార్. ఈరోజు మన ప్రేక్షకులకి అంటే మీ పర్సనల్ విషయాలతో పాటు అట్ ద సేమ్ టైం పుష్పళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.